డేంజర్ బెల్స్ పెను ప్రమాదంలో హైదరాబాద్, పూణే, బెంగళూరు. ఆ వివరాలేంటో చూద్దాం. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకు ఇలా రాబోతుంది? దానికి కారణమేంటి? డేంజర్ బెల్స్ పను ప్రమాదంలో హైదరాబాద్, పూణే, బెంగళూరు ఆ నగరాలకు పొంచి ఉన్న ముప్పు ఏంటి? నిజంగా కల్కి సినిమాల జీవితాలు మారబోతాయా? భూమిపై జనావాసం తగ్గి కాంప్లెక్స్లలోకి నివాసాలు చేరినట్లు కాలుష్య నగరాలు మరియు గ్రామాల నుంచి సేఫ్ జోన్ సిటీలకు మాస్ మైగ్రేషన్ పెరగబోతుందా? అవును, వచ్చే 25 క్లైమేట్ లో మార్పులు భయపెట్టబోతున్నాయి. దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు నివాసానికి కష్టంగా మారబోతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణే లాంటి నగరాలకు వలసల భయం పట్టుకోబోతుంది. ఇంతకీ దక్షిణాది దిక్కునే పరిస్థితి ఎందుకిలా రాబోతుంది? దానికి కారణమేంటి? దేశంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం ఇవన్నీ పెను ప్రమాదానికి సంకేతాలుగా మారబోతున్నాయి. ఈ క్లైమేట్ చేంజెస్ ముదిరే కొద్దీ హైదరాబాద్, బెంగళూరు, పూణే వంటి నగరాలకు వలసలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఈ విషయాన్ని హెచ్చరించడంతో క్లైమేట్ చేంజ్, మాస్ మైగ్రేషన్ పై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. మాస్ మైగ్రేషన్. దసరాకు సొంతుళ్లకు వెళ్తాం, సంక్రాంతికి ఊరు వెళ్లి సెలబ్రేషన్ చేసుకుని నగరం చేరుకుంటాం. ఇలానే ఫ్యూచర్ లో నగరాల నుంచి నగరాలకు మాస్ మైగ్రేషన్ జరగబోతుందంటున్నారు. అదేదో సిటీలను చూసి 4 రోజులు ఉండి రావడానికి కాదు, లైఫ్ ని రిస్క్ లో పెట్టడం ఎందుకని ప్రమాదకర వాతావరణ పరిస్థితులున్న నగరాల నుంచి సురక్షితంగా అనిపించే వాతావరణం ఉన్న నగరాల్లో జీవించేందుకు భారీగా వలసలు పెరుగుతాయంటున్నారు. రాబోయే 25 గ్రామీణ ప్రాంతాలు నివాస యోగ్యతను కోల్పోతాయి. ఇప్పటికే మౌలిక వసతుల్లో లేమి, కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం నగరాలపై తీవ్రంగా ఉంది. ఈ 25 దేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంతో ఉత్తరాదిన నగరాల నుంచి దక్షిణాది నగరాలకు భారీగా వలసలు ఉంటాయని అంటున్నారు. మరి దీన్ని ఎలా అరికట్టాలి? ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? పర్యావరణాన్ని గాలికి వదిలేస్తే విధ్వంసం తప్పదా? ఎవరు దీనికి బాధ్యులు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.